డెంగ్యూ అనేది అదొక వైరస్. ఆ వైరస్ దోమల ద్వారా మనుషుల్లోకి రావడం జరుగుతుంది. ఇది ఎటువంటి దోమలు అంటే ఫ్రెష్ వాటర్ మీద పెరిగే దోమలు. అంటే వర్షం పడిన వాటర్ ఏదైతే స్టాగ్నెంట్‌గా 3-5 డేస్ పాటు ఉంటుందో, ఏదో ఫ్లవర్ పాట్స్ గానీ, టైర్లు గానీ, ఖాళీ గుంటలు గానీ అటువంటివి ఉంటాయి. వాటిలో ఈ ఫ్రెష్ వాటర్ మీద ఈ మస్కిటోస్ పెరిగి అక్కడి నుంచి మనకి కుట్టడం వల్ల అదే వైరస్ అనేది మన బాడీలో ట్రాన్స్మిషన్ అవుతుంది. అయితే అందరూ కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే, మన ఇంట్లో నలుగురు ఉంటే దానిలో నలుగురికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. కానీ ఇద్దరికి మాత్రమే బాగా ప్రాబ్లమ్ అయింది. ప్లేట్లెట్స్ పట్టుకోవడం గానీ, హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం గానీ ఇటువంటివి జరిగాయి. ఎందుకు? మన ప్రతి ఫ్యామిలీలో ఎలా అయితే ఇంటి పేరు, ఫ్యామిలీ ఉంటుందో అట్లానే డెంగ్యూ కూడా ఫ్లావివిరిడే అనే ఫ్యామిలీకి సంబంధించింది. డెంగ్యూలో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా 5 టైప్స్ ఆఫ్ సీరో టైప్స్ ఉంటాయి. అంటే DENV 1, 2, 3, 4, 5. ఈ 1, 2, 3, 4, 5లో 3, 4, 5 ఏదైతే ఉందో వాటి వల్ల ఇన్ఫెక్షన్ జరిగితే చాలా మైల్డ్‌గా ఉంటుంది. అంటే బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్ ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ 1 అండ్ 2 వల్ల ఇన్ఫెక్షన్ జరిగితే కొంచెం సీరియస్‌గా అవుతుంది. అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం గానీ, బీపీ డౌన్ అయిపోవడం గానీ, ఒకదానికంటే ఎక్కువ స్ట్రెయిన్స్‌తో ఇన్ఫెక్షన్ జరిగితే అంటే 1, 2 లేదా 3, 4 ఏదైనా ఒక కాంబినేషన్‌తో ఇన్ఫెక్షన్ జరిగితే వీళ్ళలో డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది.